జగత్తులో పరమ పూజ్యుడు సర్వేశ్వరుడు ఆదికారణము ఆదిశక్తి స్వరూపుడైనటువంటి వాడు మహాగణపతి అన్నారు, వినాయకుడు అన్నారు. వినాయకుణ్ణి అర్చించనిదే ఏ కార్యము కూడా సిద్ధించదు. అందుకే పెద్దలు అన్నారు, ఆదౌ పూజ్యో గణాధిపః. ఏ కార్యము మొదలు పెట్టాలన్నా గణపతి యొక్క ఆరాధన, గణపతి పూజ అనేటువంటిది తప్పకుండా చెప్పడం జరిగింది. ఎంత విచిత్రం అంటే శంకరుడి కుమారుడిగా పురాణములు కీర్తించాయి, కానీ శివకళ్యాణ కథ చదివినట్లయితే శివపురాణంలో కానీ లింగపురాణాదుల్లో కానీ చదివితే శంకరుడు కూడా తన వివాహ సమయంలో గణపతి పూజ చేసుకొని కళ్యాణం చేసుకున్నట్టుగా కథ మనకు కనిపిస్తూ ఉన్నది. విష్ణు భగవానుడు కళ్యాణం చేసుకోవాలి అన్నా ముందుగా గణపతిని పూజించాలి. ఎంత విచిత్రమో చూడండి, వరసిద్ధి వినాయక వ్రతం చేసుకోవాలన్నా పసుపు గణపతి పూజ చెయ్యకుండగా ఏ వ్రతం అనేటువంటిది చేసుకోవటానికి వీల్లేదు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం మొదలు పెట్టాలన్నా మొట్టమొదలు గణపతి పూజతోనే ప్రారంభం. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ అగ్రపూజ, మొదటి పూజ అనేటువంటిది గణపతికి ఎందుకు ఇవ్వడం జరిగింది? దీనికి సంబంధించి ఏదైనా రహస్యం మనకు పురాణముల యందు గోచరిస్తూ ఉన్నదా అని చూస్తే అసలు ఈ గణపతి ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎవరు సృష్టించారు, ఎందుకు అని ఒకసారి ఆలోచన చేస్తే గణపతికి సంబంధించిన చిత్ర విచిత్ర కథలు అనేకము పురాణముల యందు మనకు కనిపిస్తాయి. స్కాంద పురాణంలో అద్భుతమైనటువంటి ఒక శ్లోకం చెప్పారు, గణేశస్య తథా కుర్యాత్ చాతుర్మాస్యే విశేషతః పూజా మనుష్యః లాభార్థం యథా లాభప్రదోహి సహ. ఇది స్కందపురాణ వచనం. లాభాన్ని చేకూర్చే ఇష్టదైవతం, సుప్రసన్న దైవతం, అనుకూల దైవతం, సులభ దైవతం మహాగణపతి.